కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ కేఎస్ ప్రసాద్ గారు. సో ఓవరాల్గా చూస్తే ఇదొక చిన్న మినీ సంగ్రామం అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఇటీవల మనం చూసాం మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల వ్యవహారంలో కూడా కూటమి సర్కార్ అనైతికంగా ప్రవర్తించింది అనేటటువంటి ఆరోపణలు కూడా మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉండొచ్చని మనం అనుకోవచ్చా? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ఫ్యాన్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. రాజు గారు, ఒక విషయం నేను చెప్పగలను. ఇలాంటి ఎన్నికలు రూలింగ్ పార్టీకి, అది ఎవరైనా అనండి, అది ఎడ్జ్ అండ్ దే విల్ ఆల్వేస్ టేక్ అడ్వాంటేజ్ అన్న కోణంలోనే డిబేట్ కనుక ముందుకెళ్తే బాగుంటుంది. తప్ప అక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది, ఇక్కడ ఏదో అక్రమం జరిగిపోయిందని మాట్లాడితే ఈ జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా మనం సొల్యూషన్ ఇవ్వాలి. వీటిలన్నిటికీ మూల కారణం ఏంటంటే దరిద్రం అని చెప్పాలంటే దానికి ఎలక్షన్ కమిషన్, దాని పర్యవేక్షణలోనే ఈ ఎలక్షన్స్ అన్ని జరిగి కూడా ఒక నియమావళికి అనుగుణంగా ఎవరిని నడుచుకోవడానికి వెసులుబాటు ఇవ్వకుండా ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఎందుకంటే ఎలక్షన్ నిర్వర్తించడం వరకే మా బాధ్యత. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఎలా చచ్చిపోయినా మాకు సంబంధం లేదని బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఉన్నంతకాలం ఇలాంటి డిబేట్లు మీరు రోజు కాదు కదా 365/24 గంటలు పెట్టినా సరే ఎప్పటికీ మనం సమాధానం చెప్పలేం. మా ప్యానల్లో నాతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కూర్చోబెట్టిన ఆయన కూడా సొల్యూషన్ ఇవ్వలేడు. ఎందుకంటే మీరు ఫిరాయింపుల చట్టం అని చెప్పి పార్లమెంట్ లో చేసామని చెప్పి ఎవడి కథ ఆడు చెప్పుకుంటూ ఎవడు కాలక్షేపం ఆడు చేసుకోవడానికి తెరలేపుకొని కూర్చున్నంతకాలం మనం ఏమీ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే మనకి స్ట్రెంగ్త్ ఉందా లేదా అన్నది ఫస్ట్ ప్రశ్న. స్ట్రెంగ్త్ లేనప్పుడు అర్హత ఎలా వస్తుంది అన్న దగ్గర అర్హత ఉండదు. ఇవన్నీ జనరల్ గా ఇలా మనం నీటి పాల మీద ఉన్న మేఘల్లా మాట్లాడే మాట ఇవేవీ కాదు. కానీ పని అవుతుందా లేదా అన్నది ఆలోచించారు. ఇప్పుడు తిరుపతి సంబంధించిన విషయంలో ఉప చైర్మన్ అన్నది ఎవరికి వచ్చింది? తిరిగి కూటమిగా వచ్చింది కదా. స్ట్రెంగ్త్ ఉందా? లేదు. తుని 2 రోజులు కోరం లేదు, ఇది లేదు, అది లేదు, అన్ని చూసి లాస్ట్ కి భయభ్రాంతులకు గురి చేసి ఆడవాళ్ళందరూ గాబరాపడి వెళ్ళి సమర్పించుకున్నారా లేదా? ఇంకొక చైర్మన్ నా వల్ల కావట్లేదు ఈ టార్చర్ అని చెప్పి అప్పచెప్పేసిందా లేదా? లాస్ట్కి ఏం చెప్తారు? నియోజకవర్గ అభివృద్ధి, ఇలాంటి పకోడీ కబుర్లు ఆల్ నోట్లోంచి కూడా మనం వినాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే వీటన్నిటికీ ఎక్కడికైనా మీరు సొల్యూషన్ ఇవ్వగలరా అంటే ఎందుకు అలా చేసామంటే సార్ పార్టీ మనోభావాలు, అందరూ ఇప్పుడు మనోభావాలు యోగం నడుస్తుంది, గమనించట్లేదు సార్. మాకు ఎలా ఉందంటే నియోజకవర్గ అభివృద్ధికి లేదు ఓటర్లు అందరూ ఇంటికి వచ్చి లైన్ కట్టినట్టు వాళ్ళ సినిమాలో లాగా, భరతనే నేను సినిమాలో లాగా లైన్ కట్టి నువ్వు ఎలాగైనా సరే నువ్వు ఆ పార్టీలో జాయిన్ అవ్వాల్సిందే. నిజంగా నియోజకవర్గ ప్రజలు కాపాడు తెలియదండి. ఎలక్షన్ పెట్టినప్పుడు ఓ తెలుగుదేశం, ఓ జనసేన, ఓ బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ నిలబడ్డాయని. కానీ అలా కాదట. వీడికి తెలిసింది ఆ రోజు ఎప్పుడు ఇవాళ జంప్ అయిపోదాం నిశ్చయించుకున్నప్పుడు వాడి మనోభావాలకి నియోజకవర్గంలో అందరూ ఇలాగ నాకు అని ఎవరినైనా మనం వెళ్ళి మైక్ మీలేటోళ్ళు నలటోళ్ళు పట్టుకుంటే అది మొహమ్మద్ ప్యానెల్ చెల్తూ ఉంటారు. ఇది వాళ్ళకి ఏం అవసరం లేదు. ఈ రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులు అవసరం అంటే వాళ్ళ స్వార్థాన్ని, మన ప్రయాల్ కేసు గారు చాలా బ్రహ్మాండం చెప్పారు, రాజకీయ అవసరాలని వాళ్ళ కోసం ఎలా కావాలంటే అలా అమీబాలా మలుచుకునే నేపథ్యాలు రాజకీయ నాయకుడికి మనం మనకన్నా మన నెత్తిన ఏళ్ళనాటి చెల్లిలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చినంతకాలం మీరు నేను కాదు కదా రాజు గారు, ప్రపంచంలో ఎవరు ఏం చేయలేదు. ఇది గమనించుకోమని కావాలండి. ఓకే, ఓకే సార్. శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్.